ఓ హే వైష్ణవ ఠాకూర ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకొని గో విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణ, న్యాచురల్ ఫార్మింగ్పై సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఓ సేవా విభాగంలో తెలంగాణ ప్రాంతం వారు సహకరించారు. సెప్టెంబర్లో పాఠశాలలో స్థాయిలో గో విజ్ఞాన పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో 450 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 84 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి ఎంపికైన వారిలో మెదక్ జిల్లాకు చెందిన 2 కన్సోలేషన్ బహుమతులు రావడం జరిగింది. సిద్ధార్థ స్కూల్ విద్యార్థి ధనుష్కు, పెద్ద శంకరంపేట నుండి కుమారి శ్రీనిధికి ఎంపికయ్యారు. ఈరోజు యువజన ఉత్సవంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గో విజ్ఞాన పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి తీసుకున్న ఆకుల అశోక్ మరి రాష్ట్ర స్థాయిలో కన్సలేషన్ బహుమతి అందుకున్న ధనుష్కు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గో విజ్ఞాన పరీక్ష కర్నర్ వడ్ల జనార్దన్, గోసేవ విభాగం రాష్ట్ర తొలి సభ్యులు ప్రభాకర్, మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధామహేష్